సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? గుడ్ బ్రో, మంచిగా ఉన్నా. ఓకే, నా బ్రదర్ ఒకరు ఉన్నారు, నేను చెప్తే వినట్లేదు కానీ నువ్వు కూడా చెప్దు. ఇంకోటి, మన సబ్స్క్రైబర్లు కూడా సేమ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఏం లేదు, సో మా బ్రదర్కి బాల్నెస్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, డోనర్ ఏరియా తక్కువ ఉంది. అతనేమో నా రిజల్ట్ చూశాడు, నువ్వు ఎక్కడ చేయించుకున్నావు అన్నీ అడిగాడు. చెప్పాను పూణేలో చేయించుకున్నాను, హెయిర్ ఫ్రీ హెయిర్లో డాక్టర్ శ్రీదేవి, అట్లా అన్నీ చెప్పాను, డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఎంక్వైరీ చేసుకున్నాడు. ఓకే, కానీ నాకేమో రిజల్ట్ డెన్స్గా ఉంది, తనకేమో బాల్నెస్ ఎక్కువ అయింది, అంటే డోనర్ ఏరియా తక్కువ ఉంది. రిజల్ట్ మీకు యావరేజ్గా వస్తుంది, డెన్సిటీ పార్ట్ కూడా అంతా కవర్ చేయాలి కదా. నేను చెప్పాను అట్లా అన్నీ, కానీ వినట్లేదు. నువ్వు కొద్దిగా చెప్తే అర్థమవుతుంది. సో ఎక్కువ ఉండి డోనర్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మా ఫాదర్ ఉన్నాడు, కంప్లీట్గా 7th grade బాల్నెస్. తనని తీసుకొని వచ్చి నేను 3rd grade బాల్నెస్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేయించా. తనది 7th grade బాల్నెస్. తన్ని తీసుకొని వచ్చి నాలాంటి రిజల్ట్ తనకి రమ్మంటే ఎట్లొస్తుంది? బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా 7th grade అంటే ఆల్మోస్ట్ అది కూడా ఉంటుంది, అంతే తిన్నుగా ఉంటుంది. వీళ్ళంతా వచ్చేసి ఏమంటారంటే నాకు అల్లు అర్జున్ లుక్ కావాలి, నాకు 5th grade బాల్నెస్, 6th grade బాల్నెస్ ఇట్లా కావాలి అని అంటే మన బాడీ కూడా సహకరించాలి. బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా ఉంటేనే పాసిబిలిటీ. ఈ గ్రాఫ్ట్ని క్రియేట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయరు కదా. ఏదైతే మన డోనార్ ఏరియా బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేస్తారు, అంతే తప్ప ఎక్కడెక్కడో వేరే వాళ్ళ డోనార్ ఏరియా తీసుకొని ఇంప్లాంట్ చేయడం ఇలా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మన హెడ్లో ఎన్ని గ్రాఫ్ట్ అయితే బ్యాక్ సైడ్ దొరుకుతాయో అవి స్టాండర్డ్ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేస్తారు. కొంతమందికి డౌట్ ఉంటుంది, బ్రో నాకు చెస్ట్ పైన మస్తు హెయిర్ ఉంటుంది, బియర్డ్ పైన చాలా హెయిర్ ఉంటుంది, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. మీకు సింపుల్ లాజిక్ చెప్తా. చెస్ట్ పైన ఉన్న హెయిర్ మన ఫ్రంట్ పైన ఉన్న హెయిర్ని కంపేర్ చేయండి బాగా. అది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? థిన్గా ఉంటుంది. ఇంకొకటి దాని గ్రోత్ ఎలా ఉంటుంది? నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒకటే లెంత్ వరకు పెరిగి స్టాప్ అయిపోతుంది, అది అంతకుమించి లెంత్ పెరగదు. కాబట్టి దాని స్ట్రక్చరే వేరు. బియర్డ్ థిక్గా ఉంటుంది కదా, ఆ బియర్డ్ థిక్గా ఉంటుంది, బియర్డ్ లెంత్ కూడా పెరుగుతుంది, కానీ దాని స్ట్రక్చర్ ఎక్కువ థిక్ ఉంటుంది. మన గ్రాఫ్తో కంపేర్ చేస్తే దాని స్ట్రక్చర్ డిఫరెంట్ అనమాట. అది ఒక స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఒక కొద్ది ప్లేస్లో మన బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాని ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ చేస్తే, కొద్ది ప్లేస్లో బియర్డ్ని ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ చేస్తే, రెండింటిని కంపేర్ చేస్తే గుర్తుపట్టవచ్చు మనం. మనకి ఏదైనా ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ స్ట్రక్చర్లో అయితే గ్రాఫ్ట్ ఉంటుందో దాన్ని పెరిగి మళ్ళీ వేరే చోట పెట్టినా కూడా ఆ హెయిర్కి అదే స్ట్రక్చరే ఉంటుంది. కాబట్టి బియర్డ్ని ఎప్పటికైనా ఫ్రంట్లో ఇంప్లాంట్ చేయరు, మిడిల్ ఏరియాలోనే ఇంప్లాంట్ చేస్తారు. ఎందుకు అనుకున్నారు? దాని స్ట్రక్చర్ వేరు. మిడిల్లో ఫ్రంట్ ఏరియాలో మిక్స్ అయిపోయి ఈ మిడిల్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి మనకు నార్మల్ లుక్ కనిపిస్తుంది. కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేక బియర్డ్ని తీసుకుంటారు. నీకు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా ఉంటే బియర్డ్ జోడికి వెళ్ళరు, ఆ డోనార్ ఏరియా లేకుంటేనే బియర్డ్ని తీసుకుంటారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏదో 7th grade బాల్నెస్లో అయినా కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది, అది ఇది అని చెప్పి చూస్తుంటారు. వస్తుంది, కొంతమందిలో వస్తుంది. ఎలా వస్తుంది అంటే మన హెడ్లో కంప్లీట్గా గ్రాఫ్ట్ అనేటివి డెత్ అయిపోతే అవి మళ్ళీ రికవర్ అవ్వదు. కొంతమందిలో ఏమవుతుందంటే షైనింగ్ ఏం ఉంటుంది, కానీ గ్రాఫ్ట్ డెత్ స్టేజ్లో ఉంటుంది, కానీ డెత్ అయిపోయి ఉండదు, లోపల ఉంటుంది. మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ 6th grade బాల్నెస్ వాళ్ళకి ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ నుంచి తీసి ఒక సగం పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఫ్రంట్ ఏరియాని, సగం పార్ట్ని గ్యాప్ పెడతారు, అక్కడ ఇంప్లాంట్ చేయరు. అది నెక్స్ట్ సెషన్ చేద్దామని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంప్లాంట్ చేసిన తర్వాత ఈ మిడిల్ పార్ట్లో కొద్ది వరకు మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే ఏదైతే డెత్ స్టేజ్లో ఉంటుందో ఆ గ్రాఫ్ట్ రికవర్ అయ్యి కొద్దిగా మనకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో, 100 మందిలో ఇలా ఒక 2-3 జరుగుతుంది, అందరికీ జరుగుతుందని కాదు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంటే అసలు రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే డెన్సిటీ రాదు, రిజల్ట్ వస్తుంది, పెట్టిన గ్రాఫ్ట్ వస్తుంది, డెన్సిటీ ఉండదు. అంటే కొంతమందికి 2 సెషన్స్ చేసి అన్ని చోట్ల గ్రాఫ్స్ అన్ని తీసి పెట్టి అట్లా కూడా కవర్ చేయొచ్చా? ఎస్, హెడ్ వరకు కవర్ చేయొచ్చు. అల్లు అర్జున్ లాంటి డెన్సిటీ మాత్రం ఇవ్వడం ఎవరి వల్ల కాదు.
సో అల్లు అర్జున్ లాంటి రిజల్ట్ అయితే రాదు. యావరేజ్ అంటే గ్రాఫ్స్ ఉంటాయి కవర్ చేసినట్టు, కానీ డెన్సిటీ పార్ట్ అనేది హెవీ డెన్సిటీగా అట్లయితే ఉండదు. సాధ్యం అవ్వదు అసలు. ఓకే, తక్కువ గ్రేడ్ బాలన్స్ ఉంటే తక్కువ గ్రేడ్ బాలన్స్ ఉంటే మనకు బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా హెల్దీగా ఉంటుంది. ఓకే, అది కూడా లాంగ్ లెంత్ పెరుగుతుంటుంది, దాని స్ట్రక్చర్ కూడా సేమ్ ఫ్రంట్ ఏరియా లాగానే ఉంటుంది. కాబట్టి డెన్సిటీ ఇప్పుడు మన దగ్గర ఈ క్లినిక్లో హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో 3 టెక్నిక్లు ఉంటాయి, కామన్ టెక్నిక్లు. దాంట్లో బేస్ టెక్నిక్ ఒకటి ఉంటుంది, మిడ్ రేంజ్ టెక్నిక్, ఐ టెక్నిక్ ఒకటి ఉంటుంది. ఈ బేస్ టెక్నిక్ పక్కన పెడితే మిడ్ రేంజ్ టెక్నిక్ కూడా పక్కన పెడితే ఐ రేంజ్ టెక్నిక్లో ఏమవుతుందంటే డెన్సిటీ రావడానికి దాంట్లో స్ప్లిట్ మేకింగ్లో వాడే నీడిల్ ఒకటి ఉంటుంది. అది యాక్చువల్ నీడిల్ కాదు, దాని స్ట్రక్చర్ వేరే ఉంటుంది అనమాట. కాబట్టి స్ప్లిట్ మేకింగ్లో కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి, కాబట్టి ఎక్కువ డెన్సిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డెన్సిటీ ఓన్లీ తక్కువ గ్రేడ్ బాలన్స్లో ఆల్మోస్ట్ 3rd గ్రేడ్ 4th గ్రేడ్ వరకు కూడా మేనేజ్ చేయొచ్చు. ఎక్కువ డెన్సిటీ మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే డోనర్ ఏరియా సపోర్ట్ చేస్తుంది. బాలన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, సో డెన్సిటీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇంకా చాలా బాగా కనపడుతుంటది. సెలబ్రిటీస్ కూడా అట్లానే చేస్తుంటారు కదా. మాక్సిమం సెలబ్రిటీస్. మీరు ఇంకొక విషయం చెప్తా, సెలబ్రిటీస్లకి కంప్లీట్గా బట్టతలు ఉంటుంది. బట్టలు ఉన్న తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళ లుక్ ఏమో హెవీగా అనిపిస్తుంది. 6th 7th గ్రేడ్ ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు అట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు వాడే హెయిర్ ఫైబర్స్ కావచ్చు, కొన్ని రకాల క్రీమ్లు, వీటి వల్ల వాల్యూమ్ ఎక్కువ అయ్యేలా చూపిస్తారు తప్ప వాళ్ళకు కూడా మనలానే నువ్వు ఏ క్లినిక్లో చేయించినా కూడా 6th to 7th గ్రేడ్ బాల్నెస్లో ఒకవేళ మంచిగా చేస్తే కొద్ది వరకు మంచి లుక్ తేవచ్చేమో, కానీ అల్లు అర్జున్ లాంటి డెన్సిటీ మాత్రం ఇవ్వలేరు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. గ్రేడ్ బాలన్స్ లో అయితే అల్లు అర్జున్ డెన్సిటీ అయినా ఇవ్వచ్చు. అది కూడా బాలన్స్ ఉంటే అది కూడా తక్కువ గ్రేడ్ లో కూడా మన డోనార్ ఏరియా కూడా అలానే ఉండాలి. డోనార్ ఏరియా కూడా సపోర్ట్ చేయాలి. కొంతమందిలో ఏమైంటది తక్కువ గ్రేడ్ బాలన్సే ఉంటుంది, సేమ్ లెవెల్లో హెయిర్ థిన్ అయిపోయి ఉంటుంది, ఈవెన్ డోనార్ ఏరియా కూడా థిన్ అయిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొద్ది వరకు కష్టం. డోనర్ ఏరియా మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మన రిజల్ట్ మంచిగా వస్తుంది. ఇది ఒక లాజిక్.